గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో హైపర్ కాంజుగేషన్ గురించి మనం తెలుసుకున్నాం. అది కూడా ఆ హైపర్ కాంజుగేషన్ అనేది మనం దేంట్లో చూసామంటే కార్బోక్యాటయాన్స్ యొక్క స్టెబిలిటీ గురించి మనం చూసాం అన్నమాట. కార్బోక్యాటయాన్స్. సో కార్బోక్యాటయాన్స్లో టెర్షియరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ అనేది చాలా స్టేబుల్ అనేసి ఇక్కడ చూసాం అన్నమాట. టెర్షియరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ చాలా స్టేబుల్ అనేసి, అదే ఐసోప్రొపైల్ కార్బోక్యాటయాన్ దాని తర్వాత స్టేబుల్ అనేసి, దానికి సంబంధించిన అంత డీటెయిల్స్ మొత్తం మనం నిన్న ప్రీవియస్ వీడియోలో చూసాం అన్నమాట. ఈ స్టెబిలిటీ ఆర్డర్ మనకి హైపర్ కాంజుగేషన్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్, ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా హైపర్ కాంజుగేషన్ అనేది ఇంకా ఏం చెప్తుందంటే మనకి ఏ విధంగా యూస్ఫుల్ అంటే ఆల్కీన్స్ ఉన్నాయి మనకి, ఆల్కీన్స్ యొక్క స్టెబిలిటీని కూడా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. అంటే హైలీ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ చాలా స్టేబుల్ అనేసి హైపర్ కాంజుగేషన్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పాడు, హైపర్ కాంజుగేషన్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఇన్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైల్ ఎరీన్స్. అంటే ఆల్కీన్సే కాదు, బెంజిన్ రింగ్ మీద ఏదైనా మిథైల్ గ్రూప్ లాంటిది ఉంటే అది కూడా చాలా స్టేబుల్ అనేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆల్కీన్ అంటే ఏంటి, డబుల్ బాండ్ ఉంటుంది అన్నమాట. అదే ఆల్కైల్ ఎరీన్స్ అంటే ఏంటంటే ఇలా బెంజిన్ రింగ్ ఉండి దానిపైన ఇలా మిథైల్ గ్రూప్ కానీ ఇథైల్ గ్రూప్ కానీ ఉంటుంది. దీన్ని ఆల్కైల్ అంటారు, ఈ బెంజిన్ రింగ్ని ఎరీన్ అంటారు అన్నమాట. సో టోటల్గా ఇది టోలిన్ అనేది ఒక ఆల్కైల్ ఎరీన్ అనమాట. అలాగే ఇక్కడ మిథైల్ కానీ ఇథైల్ కానీ ప్రొపైల్ కానీ ఏదైనా ఉండొచ్చు. సో అవి కూడా హైపర్ కాంజుగేషన్ని షో చేస్తాయి అన్నమాట, చూపిస్తాయి అన్నమాట. సో డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై హైపర్ కాంజుగేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్కీన్ కెన్ బి డిపిక్ట్ ఇన్ ద ఫిగర్ 8.4b అంటే దీంట్లో అనమాట. అంటే ఈ ఫిగర్లో మనకి ఆర్బిటాల్ డయాగ్రామ్ అనమాట. ఇది ఆర్బిటాల్ డయాగ్రామ్ ఏంటంటే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే జనరల్గా ఇక్కడ ఇది కార్బన్ కదా, దానిపైన ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్, 3 హైడ్రోజన్స్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇలా ఉంటుంది. ఈ పక్కన డబుల్ బాండ్ ఉంది, ఈ పక్కన ఇది డబుల్ బాండ్ అనమాట. డబుల్ బాండ్ దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ CH3 ఉంది, ఇది CH3 అనేది ఇది, ప్లస్ దాని పక్కన CH డబుల్ బాండ్ CH2 ఇది దాని స్ట్రక్చర్. దీని స్ట్రక్చర్ మనం రాస్తే బాండ్ లైన్ ఫార్ములాలో మనం రాస్తే ఇలా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక హైడ్రోజన్, దాన్ని ఈ ఒక హైడ్రోజన్ అది ఏం చేశాడంటే ఆర్బిటాల్ పిక్చర్లో చూపించాడు. ఇది ఆర్బిటాల్ పిక్చర్ అనమాట. అలాగే ఇక్కడ ఈ డబుల్ బాండ్ ఉంది కదా, ఈ పై బాండ్ ఉంది కదా, డబుల్ బాండ్ అంటే ఏంటంటే ఒకటి సిగ్మా బాండ్ కిందది, ఒకటి పై బాండ్ పైది. ఆ పై బాండ్ని ఇక్కడ ఇలా చూపెట్టాడు, ఈ 2 p ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యేలాగా ఇలా చూపెట్టాడు. ఇదొక p ఆర్బిటాల్, ఇదొక p ఆర్బిటాల్. ఇక్కడ ఈ బాండ్ ఉంది చూసారా, కింద పైన, అది బోత్ ద సైజ్ చూపెడతాడు కానీ అది యాక్చువల్గా ఇలా రాసేటప్పుడు మాత్రం సింగిల్ బాండ్ ఇలా ఉంటుంది అనమాట. సింగిల్ బాండ్ ఈ బాండ్ అనమాట. అది ఇక్కడ పైన ఇక్కడ కింద ఆ ఓవర్లాప్ అనేది ఈ బాండ్కి సింబల్ అనమాట. ప్లస్ ఈ మధ్యలో ఈ కార్బన్ మధ్యలో ఈ బాండ్ ఉంది చూసారా, ఈ బాండ్ అది ఈ కింద బాండ్ అనమాట ఇలా. సో ఈ హైడ్రోజన్ వచ్చేసి ఒక హైడ్రోజను, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఒక హైడ్రోజన్ ఇది, ఒక హైడ్రోజన్ ఇది, అంటే 2 హైడ్రోజన్స్ అనమాట. సో ఈ ఆర్బిటాల్ పిక్చర్ని మనం జనరల్గా ఫార్ములాలో రాస్తే ఇలా వస్తుంది అన్నమాట. అది మళ్ళీ చూపెడతాను నేను మీకు, ఇంకోసారి కరెక్ట్గా డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ C ఇలాగా, దానిపైన ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్, ఇది ఆర్బిటాల్ పిక్చర్లో ఉన్నట్టు హైడ్రోజన్ అంటే CH3 అనమాట. అది CH3 ఈ గ్రూప్ అనేది CH3. ప్లస్ ఇక్కడ ఈ కార్బన్ ఉంది, ఈ కార్బన్ ఉంది, ఆ 2 కార్బన్స్ ఎలా వస్తాయంటే C, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది ఇక్కడ అంటే C సింగిల్ బాండ్, ఇక్కడ C ఉంది, ఇక్కడ ఈ బాండ్ ఉంది సరే బ్లాక్ కలర్, ఈ బాండ్
అది హెచ్ అనమాట. ఇలాగ హెచ్ ప్లస్ ఇదొక హెచ్, ఇదొక హెచ్. అంటే ఇక్కడ హెచ్, ఇక్కడ సిహెచ్తో రాసేయచ్చు మనం ఇలాగా ఇలా. ప్లస్ ఇక్కడ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఇక్కడ పైన కింద ఇక్కడ బాండ్స్ ఉన్నాయి కదా, ఈ పైన ఇదొక బాండు, ఇదొక బాండు. అదేంటంటే ఇక్కడ డబుల్ బాండ్ అనమాట ఇలా. సో ఇది దీని స్ట్రక్చరు మనం కార్బన్ హైడ్రోజన్స్లో రాస్తే ఇలా వస్తుంది అనమాట. అంటే CH3 CH డబుల్ బాండ్ CH2, అది దాని స్ట్రక్చర్. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ పక్కన ఈ CH3 ఉంది కదా, ఈ CH3లో ఉన్నటువంటి హైడ్రోజన్స్ని మనం ఎలా రాయొచ్చు చూపిస్తాను. మనం ఇక్కడ హైడ్రోజన్ రాయొచ్చు, ఇక్కడ హైడ్రోజన్ రాయొచ్చు, ఇక్కడ ఒక హైడ్రోజన్ రాయొచ్చు ఇలా. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, ఈ CHకి డబుల్ బాండ్ ఉంది, అది మళ్ళీ రాద్దాం. C డబుల్ బాండ్ అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది హెచ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కార్బన్ మీద ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే ఈ కార్బన్ దగ్గరికి ఈ బాండ్ని డొనేట్ చేస్తుంది ఇలాగా యారో పుషింగ్లో, కర్వ్డ్ యారో నొటేషన్లో అలా చూపిస్తాం అన్నమాట. ఈ బాండ్ అనేది టోటల్గా ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఈ కార్బన్ వైపుకి ఇలా షిఫ్ట్ అవుతాయి. ఇక్కడ ఈ కార్బన్ మీద ఆల్రెడీ 4 బాండ్స్ ఉన్నాయి. ఇదొక బాండు, ఇదొక బాండు, ఇదొక బాండు, ఇదొక బాండు, 4 బాండ్స్ ఉన్నాయి. సో ఈ బాండ్ ఎక్స్ట్రాగా వస్తుంది కాబట్టి అది వస్తే ఈ కార్బన్ పైన 5 బాండ్స్ అయిపోతాయి. ఆ 5 బాండ్స్ అనేది కార్బన్ మీద ఇంపాసిబుల్ అన్నమాట. అప్పుడు ఈ కార్బన్ ఏం చేస్తుందంటే ఈ బాండ్ని ఈ కార్బన్ వైపుకి అలా షిఫ్ట్ చేస్తుంది. అలా షిఫ్ట్ చేస్తే ఇది ఈ బాండ్ వల్ల ఈ హైడ్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్, ఈ షిఫ్టింగ్ వల్ల ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అనమాట. అది హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్ అంటారు. అంటే ఈ హైడ్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్, ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తే దాన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది. ఇది నేను రాసిన స్ట్రక్చర్ పైన ఇందాక ఈ స్ట్రక్చర్ రాసాను కదా, ఇది టోటల్గా ఈ టోటల్ స్ట్రక్చరు కంపేర్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది CH3 CH CH2 డబుల్ బాండ్ CH2 అలా. ఇప్పుడు ఏమైంది, అతను కింద హైడ్రోజన్ని తీసుకున్నాడు, మనం ఇక్కడ పైన హైడ్రోజన్తో చేసాము. అది ఇక్కడ అతను కింద హైడ్రోజన్తో చేశాడనమాట. ఏం చేశాడు, కింద హైడ్రోజన్ ఈ బాండ్ని ఇలా ఇచ్చాడు అనమాట, ఈ కార్బన్కి ఇచ్చాడు. అప్పుడు ఈ హైడ్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. చూడండి నెగిటివ్ ఛార్జ్, అలా మధ్యలో డబుల్ బాండ్ వచ్చింది. సో ఇది ఈ కార్బన్ దగ్గరికి వస్తే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఈ డబుల్ బాండ్ అనేది ఈ కార్బన్ మీద షిఫ్ట్ అవుతుంది అనమాట. అది హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్. అది ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అది ఈ హైడ్రోజన్ వల్ల, అంటే ఈ హైడ్రోజన్ వల్ల వచ్చిన స్ట్రక్చర్ ఇది. అలాగే సేమ్ ఈ హైడ్రోజన్ వల్ల కూడా సేమ్ స్ట్రక్చర్ వస్తుంది, అది ఇది ఈ స్ట్రక్చర్. అలాగే ఈ హైడ్రోజన్ వల్ల కూడా ఇంకో హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్ వస్తుంది, అది ఈ స్ట్రక్చర్ అన్నమాట. సో ఆ విధంగా మనకి ఈ డబుల్ బాండెడ్ కార్బన్ మీద ఒక మిథైల్ గ్రూపు 3 హైడ్రోజన్స్తో ఉంది కాబట్టి 3 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ మనకి ఆల్కీన్గా వస్తాయన్నమాట, 3 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్. సో ఆ విధంగా కార్బన్ డబుల్ బాండ్కి పక్కన మిథైల్ గ్రూప్స్ ఉంటే ఆ స్ట్రక్చర్కి ఆ పక్క కార్బన్ మీద ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయో అన్ని హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో సపోజ్ మనకి ఈ కార్బన్ ఇక్కడ హెచ్, దీని మీద CH3, ఇంకో CH3, ఈ స్ట్రక్చర్ ఉందనుకో. ఇంతగా ఏ స్ట్రక్చరు, ఈ CH3కి బదులు హైడ్రోజన్ ఇచ్చాడు, ఇక్కడ హైడ్రోజన్, ఈ స్ట్రక్చర్ అన్నమాట, హైడ్రోజన్ ఇచ్చాడు ఇది. కానీ నేనేం చేస్తున్నాను, ఈ హైడ్రోజన్కి బదులు ఇంకో CH3 పెడుతున్నాను, అది అప్పుడు ఈ స్ట్రక్చర్ అవుతుంది. CH3 కరెక్ట్గా పెడతాం, CH3 ఇలా.
సో ఈ డబుల్ బాండ్ మీద ECH3 ఒకటి ఉంది, ECH3 ఒకటి ఉంది. ఇది సింగిల్ బాండ్, ఇది ఇలా ECH3 ఒకటి ఉంది. అంటే ఈ డబుల్ బాండ్ మీద CH డబుల్ బాండ్ CH మీద ఈ CH3 వల్ల 3 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి, ఈ CH3 వల్ల ఇంకో 3 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే ఈ స్ట్రక్చర్కి 6 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి అన్నమాట. ఎలాగైతే ఈ స్ట్రక్చర్కి 3 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వచ్చినాయో ఈ స్ట్రక్చర్కి 3 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వచ్చినాయి. ఎందుకంటే డబుల్ బాండ్ మీద ఓన్లీ ఒక మిథైల్ గ్రూపే ఉంది, ఆ ఒక మిథైల్ గ్రూప్ వల్ల 3 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వచ్చినాయి, ఈ మూడు. అలాగే అలా ఈ డబుల్ బాండ్ మీద ఈ సైడ్ కూడా ఇంకో మిథైల్ గ్రూప్ ఉంది అనుకో, అప్పుడు మిథైల్ గ్రూప్లో 6 హైడ్రోజన్స్ ఉంటాయి కాబట్టి దీనికి 6 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి. అదే ఈ హైడ్రోజన్ వల్ల కూడా ఈ హైడ్రోజన్ కూడా రీప్లేస్ చేసి అక్కడ ఇంకో మిథైల్ గ్రూప్ పెట్టాను అనుకో, ఇక్కడ ఇంకో మిథైల్ గ్రూప్ పెడుతున్నాను. సో అప్పుడు మనకి ఎన్ని హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి? ఈ మిథైల్ వల్ల 3, ఈ మిథైల్ వల్ల 3, ఈ మిథైల్ వల్ల కూడా 3 వస్తాయి. అంటే ఆ స్ట్రక్చర్కి అప్పుడు ఇక్కడ కూడా మిథైల్ గ్రూప్ పెడితే మనం అక్కడ కూడా మిథైల్ గ్రూప్ పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఇది 6 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి. అంటే 9 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఇదొక 3, ఇదొక 3, ఇదొక 3. ఇప్పుడు నేను ఈ హైడ్రోజన్ని కూడా తీసేసి అక్కడ కూడా మిథైల్ గ్రూప్ పెట్టాను అనుకో, ఇలా అక్కడ కూడా నేను మిథైల్ గ్రూప్ పెడుతున్నాను. అంటే ఈ CH3 వల్ల కూడా ఇంకో 3 వస్తాయి అన్నమాట. అంటే ఈ CH3 వల్ల 3, ఈ CH3 వల్ల 3, టోటల్గా దీనివల్ల 3, దీనివల్ల 3, అంటే టోటల్గా అప్పుడు మనకి 12 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి. 12. ఓకే. సో ఈ కార్బన్ డబుల్ బాండ్ మీద ఎన్ని CH3లు ఉంటే అన్ని 3s వస్తాయి అన్నమాట. 3 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి. సో ఆ విధంగా మనకి ఈ స్ట్రక్చర్కి మనకి 12 వస్తాయి అన్నమాట హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్. 12 ఉంటాయి. సపోజ్ మనకి ఈ స్ట్రక్చర్ కాకుండా ఇంకో స్ట్రక్చర్ ఒకటి చూపెడతాను నేను. అందులో మిథైల్ కాకుండా ఒకటి ఇథైల్ తీసుకుందాం. సో నేను ఇప్పుడు ఈ సి డబుల్ బాండ్ సి, ఇక్కడ దీని పక్కన మనం మిథైల్ చూసాం కదా, ఇప్పుడు నేను ఇథైల్ రాస్తున్నా. CH2 CH3. ఓకే. ఈ సైడ్ మిథైల్ రాస్తున్నా. ఇక్కడ H ఉంది, ఇక్కడ H ఉంది. ఇందాక మనకి ఈ మిథైల్కి 3, ఈ మిథైల్కి 3, ఈ మిథైల్కి 3, ఈ సైడ్ కూడా మిథైల్ ఉంది, అప్పుడు కూడా 3, అంటే టోటల్గా 6 చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఈ మిథైల్కి 3 వస్తాయి. కానీ ఇక్కడ ఈ కార్బన్కి పక్కన ఇమ్మీడియట్గా CH2 ఉంది, CH3 లేదు. కాబట్టి ఈ CH2 వల్ల మనకి 2 వస్తాయి, 2 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఈ CH3 పార్టిసిపేట్ చేయదు. ఇలా దూరంగా ఉన్న ఈ కార్బన్కి ఈ CH3 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్లో పార్టిసిపేట్ చేయదు. ఓన్లీ కార్బన్కి డబుల్ బాండెడ్ కార్బన్కి పక్కన ఉన్న కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ మాత్రమే హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్లో పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి ఈ కార్బన్ డబుల్ బాండెడ్ కార్బన్కి పక్కన ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్. ఈ కార్బన్కి పక్కన ఈ CH2 అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2, అంటే టోటల్గా మనకి ఈ స్ట్రక్చర్లో మనకి వచ్చే 5 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఆ విధంగా మనం హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ రాయొచ్చు అన్నమాట. ఈ మిథైల్తో సంబంధం ఉండదు, ఎందుకంటే ఈ కార్బన్కి ఈ మిథైల్ బట్ 1 ప్లేస్లో ఉంది, ఇది బట్ 1 ప్లేస్లో ఉంది. కాబట్టి ఓన్లీ ఈ CH2 ఈ CH3ని మనం కౌంట్ చేయాలన్నమాట. ఓకే. ఆ విధంగా మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. అది స్టెబిలిటీ ఆఫ్ ఆల్కిన్స్ డ్యూ టు హైపర్ కాంజుగేషన్. అంటే జనరల్గా ఏ ఆల్కిన్కి అయితే ఎక్కువ హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయో ఆ ఆల్కిన్ జనరల్గా స్టేబుల్ ఆల్కిన్ అనమాట. ఇందాక స్ట్రక్చర్కి మనకి
ఒక దాంట్లో 12 చూసాం, ఒక దాంట్లో 9 చూసాం, ఒక దాంట్లో 6 చూసాం, ఒక దాంట్లో 3 చూసాం. సో 12 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ ఉన్న ఆల్కిన్ చాలా స్టేబుల్. తర్వాత 9, తర్వాత 6, తర్వాత ఒక దాంట్లో అయితే అసలు హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్సే ఉండవు, నీళ్ళు ఉంటాయి. అది లీస్ట్ స్టేబుల్ అనమాట. దానికి ఎగ్జాంపుల్ అంటే CH3+, మిథైల్ కార్బోక్యాటయాన్కి అసలు హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్సే ఉండవు. ఎందుకంటే దానికి పక్కన CH3 ఉంటేనే హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి. దీని పక్కన CH3 లేదు కదా, కాబట్టి ఇది పెడితే ఇథైల్ అయిపోతుంది. కానీ మనం మాట్లాడేది మిథైల్ కాబట్టి దీనికి 0 ఉంటాయి అన్నమాట, 0 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్. ఓకే, అది హైపర్ కాంజుగేషన్ ఇన్ ఆల్కీన్స్. తర్వాత ఏం ఇచ్చాడు ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ వై CH3 3 times C+ is more stable than CH3, CH2+ and CH3+. ఓకే, ఏమంటున్నాడంటే ఇక్కడ CH3+, CH2+ అంటే మిథైల్ కార్బోక్యాటయాను, ఈథైల్ కార్బోక్యాటయాను కన్నా టర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ అనేది ఎందుకు స్టేబుల్, చాలా స్టేబుల్ అంటున్నాడు. ఎందుకు స్టేబుల్ మనం ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నిన్న మనం వీడియోలో చెప్పుకున్నాం టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ చాలా స్టేబుల్. ఇక్కడ మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇదే సేమ్ అన్నమాట. ఇది ఆ క్వశ్చన్ ఏంటిది, సేమ్ ఈ క్వశ్చనే. సో ఏమంటున్నాడు ఇక్కడ ఆ క్వశ్చన్లో ఏంటంటే ఇది టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్. ఇది ఈ స్ట్రక్చర్ ఏంటంటే ఇది 3 ఈ C+ మీద 3 మిథైల్స్ ఉన్నాయి, అంటే ఈ C+ మీద 3 మిథైల్స్ ఉన్నాయన్నమాట. అది ఈ రెండింటికన్నా ఇది ఇచ్చాడు, దానికన్నా స్టేబుల్ ఎందుకు అంటున్నాడు. ఎందుకంటే ఈ స్ట్రక్చర్లో C+ మీద 3 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి 9 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఈ C+ మీద ఒక మిథైలే ఉంది కాబట్టి దీనికి 3 హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఈ C+ మీద అసలు మిథైలే లేదు, అన్ని హైడ్రోజన్సే ఉన్నాయి కాబట్టి దీనికి 0 వస్తాయి అన్నమాట. నిన్న వీడియో చూడండి, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఆ లింక్లో ఉన్న వీడియో చూడండి. ఈ క్వశ్చన్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు అనమాట. సో అదే సేమ్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం హైపర్ కాంజుగేటివ్ స్ట్రక్చర్స్ గురించి మనం తెలుసుకుందాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ అనేది మనం చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ టాపిక్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ అండ్ మెకానిజమ్స్ చూద్దాం. అందులో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎడిషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అనేవి ఉన్నాయి. అవి 1 by 1 మనం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, యూ విల్ బి స్టడీయింగ్ దీస్ రియాక్షన్స్ ఇన్ యూనిట్ 9 అండ్ లేటర్ ఇన్ క్లాస్ 12లో చదువుతాం అంటున్నాడు నెక్స్ట్ ఇయర్. కానీ మనం రేపే చూద్దాం 1 by 1, అంటే మొత్తం కాకుండా స్లైట్గా మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఎడిషన్ అంటే ఏంటి, ఎలిమినేషన్ అంటే ఏంటి, రీఅరేంజ్మెంట్ అంటే స్లైట్గా మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఆ టాపిక్ మనకి 12th క్లాస్లో వచ్చినప్పుడు ఆ లెసన్ వచ్చినప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.